ఎవరా మళ్ళీగా అయ్యా బాంచన్ పైసలు అడ్డైపోతాయరా? అయ్యా ఇత్త బాంచన్ ఎప్పుడు ఇస్తారు? ఏదో ఆపత్తున్నదని హాస్పిటల్ పడ్డామని కాలు విరిగిందని మీ పిల్లలు వచ్చి కాలేజీ పడితే 6 లక్షల రూపాయలు ఇస్తా గిన్ని రోజులు ఆరా ఇంకా 10 లక్షలు కూర్చున్నాయి అవి. సప్పుడేగా ఈ ఇల్ల మీరా ఇక నీతోటి కాదు. బిడ్డకు పెళ్లి చేస్తే ఇంత అప్పాయే, నా కాలు ఇరిగి ఇంత అప్పాయే, 6 లక్షలకు 10 లక్షల రేకుల షెడ్డుతో సహా 2 గుంటలు 2 గుంటలు ఇక 6 దాకా బాత్రూమ్. అదే బాత్రూమ్ నాకు ఇక 10 లక్షలకు అమ్ముతా నేను. గుంటకు 3 లక్షలు నడుతుంది. రేకుల షెడ్ అంటే పాతదే. అమ్ముడుకునే రేటు చెప్పాలి. నువ్వు ఎక్కువ తక్కువ చెప్తే వచ్చిన కస్టమర్ పోతాడు. నీదేం నువ్వు చెప్తా వచ్చినాక అదే మారిపోతాడు. నువ్వు అమ్మవు, నీ అప్పు తీరది. నా పని కాదు, ఆయన పని కాదు. వాస్తవంగా ఆలోచించుకొని చెప్పు. 10 లక్షలు గుర్తా అంటాను నువ్వు. సరే నేను ఆలోచించుకొని చెప్తా. ఇంట్లో కూడా అడుగుతా. నీకు ఫోన్ చేస్తే ఏదన్నా విషయం అడుగు. ఇక మన భూమి విషయంలో 1 లక్ష రూపాయలు భయాన పట్టుకొస్తారట. సరేనే పట్టుకత్తరు కానీ నేను 2 పెద్ద మనుషులను పిలుచుకుంటా. మరి అయితే కానీ ధర ఎప్పుడు చెప్పినావు? 10 లక్షలు చెప్పిందే. అదే పిసోని వారా నువ్వు? ఇవాళ 10 లక్షల విలువ ఉన్నదిరా. 15 లక్షలు చెప్పని ఉంటే నువ్వు 15 లక్షల పోతు కాదురా అది. ఏందే కనుకన్నా 15 లక్షల అవా గీడ 15 లక్షలు ఎవరు పెడతారే? మొన్న మా పక్క పొంటోళ్ళు గుంటకు 3 లక్షలు చొప్పున మీరు. అయినా నువ్వు ధర తక్కువ చెప్పినవురా. అది కూడా టక్కన పైసలు పట్టుకుని పైన పెట్టడానికి వస్తాడు. కద్దరు పిసోడు నీకు అసలు. కనుకన్నా అన్నట్టుగా నిజమే కావచ్చు. వాడు 1 లక్ష రూపాయలు పట్టుకొని చెప్పని మాట్లాడుకుని బాగానే పెడదామని ఉరికెత్తాడు. ఏమో నేను ఇంకటి కాలంలో ఉన్నా. నేను ఒక్కటే ముచ్చట చెప్తానే, 10 లక్షల రూపాయలు తక్కువ కొంటే ఉన్నూరు లేకపోతే ఓరే. ఏం తెచ్చారన్న గట్ట మాట్లాడుతాడు. ఎట్లా మాట్లాడుతున్నా కొని అమ్మతట్లు ఏమైంది? అట్లయినాక మేమే ఏదో వెళ్దాం. పెద్ద మనసులు ఏదో మంచిగా చెప్తారని వచ్చినాం. పెద్ద మనసులు ఏదో కొడతారు. నువ్వు అమ్ముడే నచ్చలేదురా. అగో అమ్ముడే ఇష్టం లేదంటుండు. మా బాకి ఏమన్నా ఈయన తెరుతాడా ఏంది? ఏమారా పెదవసం తీసుకోరా అంటూ తీసుకొచ్చి పోతాను అంటే సపోర్ట్ చేయలేవుతుంది. ఇట్లా ఉంటుందా మరి? మళ్ళీ కూడా వెళ్తే వస్తారా? పైసలు కానీ ఇప్పుడు పైసలు ఒకసారి ఉంటాయిరా. ఏనో తిప్పలు పడాలి. మరి ఏం తాగుతారే? ఇది ఉంటాడుగా బ్లాక్ డాగో ఏదేదో. అరే ఏందమ్మంటే ఏం తెచ్చినావు? గివి తెచ్చినావు? షాప్లోకి ఇవే దొరికినాయి. మందు ఉంది కానీ స్టప్ లేదు. ఏమన్నా దేవాదారా? అయ్యో మీరు మందే తెమ్మన్నారు కానీ మందు పట్టుకొని వచ్చిన. మందు ఉంటే స్టప్ ఉండదు. ఏంది ఇట్లా ఎట్లా తాగుతారు అవి? మీరు చెప్పలేదు, నేను పట్టుకురాలేదు. మళ్ళీసారికి మంచిగా చికెన్ అండించుకరా. సరేనా? ఈసారికి ఇది కానీ మళ్ళా సరికి చికెన్ దే తాగురు మరి. అబ్బా స్టఫ్ లేకుండా పోతలేదే. రేపు ఎక్కడితే మళ్ళా సరికి మళ్ళీ అన్ని చెప్తారా? అర్థం చేసుకోవాలి. ఎన్నడూ తాగలేదు నువ్వు. నేనెందుకు తాగలేనా? ఏంద్రా మల్లయ్య ఎందుకు బాధపడతావు? మంచి బేరం తీసుకొస్తా. అరే మళ్ళా ఎందుకు బాధపడతావు? నీకు 15 లక్షల బేరం తీసుకొస్తాం. ఇటువంటి ఎన్నో పంపించినాం, ఎన్నో చేసినాం. విన్నావా? వారు మళ్ళీ అప్పుడు ఏందో నీ పిల్లం కాటు గుంజుకపోయిందో ముచ్చట చెప్తాను. ఏందిరా? ఏం లేదు కనుకన్నా, మేము 8 లక్షలకు నీ అనుకున్నాం. వాళ్ళు 9.5 పెడతారు అన్న వరకు ఇక పోనీ ఇడిచిపెట్టా అంటే నా పెండ్లం. ఓరు వారి కాదనమాట అమ్ముతావు. నువ్వు ఏమన్నా అసలు 10 మందిలో పిలిచే ఇచ్చేది మనం తీసినట్టు అయిపోయింది మాది. నీకు తెలివి లేదురా? నీకు మాట్లాడరాదా? కాడదాన్ని ఎందుకు పట్టుకొచ్చినావు? చే అటు వేసుగానే ఉన్నవేంద్రా. అయితే కానీ ఇట్లా గురుపుకుంటూ వేది కదా. అప్పుడు దాని విలువ మేము నచ్చ చెప్తాం. ముగ్గురే ఉన్నాం. లక్ష్మి ఏరా? ఏమో సంగతి లక్ష్మి? ఇంతకుముందు వాడిని తీసుకుపోయి ఏదో షార్ట్కి ముచ్చట చెప్తాను. ఏంది? అయ్యో గదేం లేదయ్యా. అయ్యో ఏదో చెప్పినమాట కదా. ధర మంచిగానే వస్తుంది, అమ్ముదాం పట్టు అంటున్నమాట కదా. పైసలకి అమ్ముతావా? మేము బయట ఎన్ని అమ్ముతాను, ఎన్ని కొంటాను. నీకేం తెలిసి ఇంట్లుంటే దానికి లోకం పోకడా. ఇగో నువ్వు అన్నదానికంటే ఇంకో 4 పైసలు ఎక్కువనే పెట్టిస్తాం. నువ్వైతే మరి నేవనకు ఊకే కొనిపిస్తానమాట అమ్ముదాం అని. ఏం కాదు, 4 పైసలు ఎక్కువనే ఇప్పిస్తాం. ఏమంటావు? సరే వారు మల్లయ్య
చాలా చీకటి అయిందిరా పోయేస్తాం మళ్ళీ రేపు కలుతాం. సరే కనుకన్నా. సరే కొంచెం మిగిలినట్టుంది కానీ ఇగో వీళ్ళనే తీసుకొచ్చిన కాంట్రాక్టరా, చెప్పు చూపెట్టు. అవునా కనుకన్నా ఇది ఎంత చెప్తారు? ఇది ముంగట్నే ఉన్నారు కదా, అడుగు. ఎంత చెప్తానే మరి ఇదంతా? అన్న 15 లక్షలు చెప్తానే. ఏంది 15 లక్షలు? ఇది ఏమన్నా సిటీ కరిమర్ అనుకుంటున్నావా లేకపోతే ఇదేమో మండలం అనుకుంటున్నావే? దీనికి అంత కూడా బస్సు రాదు, ఏం అది రాదు, ఇది ఏమన్నా బిల్డింగా లేకపోతే ఏంటిది అనుకుంటున్నా? ఇది దేని చూసి చెప్తానే 15 లక్షలని? మాట మాడితే కొద్దిగా ఉండాలి కానీ ఇచ్చేదారే ఉన్నది. ఏమన్నా 15 లక్షలు అంటే ఏంది? ఇదే ఉన్నదానే? అవునే కనుకన్నా భలే తీసుకొచ్చినావు కనుకన్నా. ఏంది కనుకన్నా ఒకటేసారి గంత పెద్ద మాట అని పాయరి? నువ్వేం రంది పడకురా, అందుకు ఏం తెలియదు. రేపు మంచి ధర వెళ్ళటని పట్టుకత్తా, నువ్వేం రంది పడకు సరేనా? ఏమో నేను ఒకటేసారి గుండెత్తేసినట్టే. ఏం కత్తి, రేపు ఇంకొని తీసుకొద్దాం దారి. ఏమైనా మళ్ళీ ఏంది కనుకన్నా? మళ్ళీ మర్చిపోయినట్టున్నావు కదా, ఏం లేదా మరి మళ్ళీ అలా పైసలు లేవు. మళ్ళా పైసలు మళ్ళీ మూడు కష్టం. ఇక తిప్పలు పడాలి కదా ఎట్లో పట్టుకత్తా చెప్పు, మళ్ళీ అవసరం లేదంటే ఇక నీ ఇష్టం మరి. సరే సరే మళ్ళీ అప్పటికి ఫోన్ చేస్తా, సాయంత్రం వరకు ఫోన్ చేస్తానే. వెళ్తా తయారీ చేస్తా. లక్ష్మి మళ్ళేంది కనకన్నోళ్ళు మళ్ళీ ఏం లేదా అంటారు. అంటారు, నిన్ను చూసి వాళ్ళు అట్లనే అడుగుతారు. మళ్ళీ వెళ్తే రారే, నా బాధ నాకు, నీ బాధ నీకు, నీకేం ఏర్పడుతుంది? ఇప్పుడు నన్నేం చేయమంటావు? మళ్ళీ ఇంకో పెట్టమంటావు? కాళ్ళ పట్టీలు ఉన్నాయి తీసి అది ఇది అన్ని మనం ఇల్లు అమ్మినాక పైసలు వస్తే అవి మొత్తం పట్టుకొస్తా. ఈ ఇల్లు ఎప్పుడు అమ్ముడుపోతుందో అవన్నీ ఎప్పుడు వస్తాయో. ఛీ! ఇల్లు అమ్ముడు పోవడేమో గాని అవన్నీ వచ్చే లోపల ఈ ఒంటి మీద ఉన్నాయన్నీ పోడే అయ్యేటట్టుంది. ఇగో తీసుకోపో. నాకే తింటానా? నేనే తీసుకుపోయాను. నువ్వు తిన్నా మంచిగానే ఉంటది, నువ్వు తినట్లే కదా, గదే నా బాధ. నోరు మూసుకుంటావా మళ్ళీ గట్నే కొడతావా? ఏర్పడుతుంది నీకు బాగానే. ఏమైందయ్యా? ఏమైంది? అట్లా పడిపోయింది? ఏమైందయ్యా? ఎందుకు అట్లా బాధపడుతున్నావు? ఎందుకు అట్లా బాధపడుతున్నావు? పెద్ద మనుషుల మాటలు పెట్టుకోండి మోసపోయింది నేను. ఇప్పుడు తెలిసిందా అయ్యా మోసపోయినట్టు? నేను చెప్తే విన్నావా? మన జాగకి అంత రాదయ్యా అంటే పెద్ద మనుషుల మాటలు పట్టుకొని 15 లక్షలు తక్కువ కమ్మనని కూర్చుంటివి. నీకేం తెలుసా అని నన్నే తిడితివి. మొన్నటికి మొన్న 9.5 లక్షలు ఇస్తామని అత్తే ఏమన్నావు? అద్దరు ఈగళ్ళ కొడితే వాళ్ళని. ఆ పెద్ద మనుషులకి తాగిపించుకుంటా తినిపించుకుంటా నా ఒంటి మీద ఉన్నవన్నీ కుదవబెడితివి. అట్లా అని వాళ్ళు ఏమన్నా బేరం తీసుకొచ్చిర్రా అంటే ఆ వచ్చిన బేరం కూడా 5 లక్షలకి రూపాయి ఎక్కువ అని వెళ్ళిపోతుంది. 10 లక్షలు ఉన్న అప్పు ఇప్పుడు 10.5. ఎట్లా తీర్తామయ్యా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? ఇట్లా బాధపడుకుంటూ కూర్చుంటే అయిపోతుందా? వద్దని చెప్తే వినకుండా ఇంత దూరం తీసుకొత్తివి. పెద్ద మనుషుల మాటలు పట్టుకుంటే గిట్ల అవుతుందని నాకెరకనాడే. ఏ బ్రో, ఇల్లు కర్నాటకకి అమ్మినాడు కారా 15 లక్షలకు.
ఆ? అమ్మినట్టే అమ్మి మళ్ళీ ఇంట్లో కిరాయికి ఉంటాను అవరా. లేదు పటేలా, అమ్మలే, బేరం గిడతలేదు. ఏ పడి చెప్తానవరా? 10, 15, 20? పటేలా 10 లక్షలకు రూపాయి తక్కువ ఇయ్య అన్నా నేను. మరి వాళ్ళు ఎంత ఇస్తానరా? వాళ్ళు 9.5 ఇస్తా అన్నారు పటేలా. 9.5 ఇస్తానరా? మరి 9.5 ఇస్తా అంటే ఇయ్యలేదారా నువ్వు? ఇయ్యలే పటేలా. అదే మన ఊళ్ళో అంతకంటే ఎక్కువ తదరా ధర నీకు భూమి. నా దగ్గర 2 గుంటల భూమి ఉన్నది, అమ్మి తావరా 9 లక్షలకు. ఊళ్ళో రేట్లు ఎలవా నీకు? ఏంది పట్టెలకు పైసలు ఇచ్చేదని నువ్వు కథలు చెప్తాను అని అంటే ఎన్ని లక్షలు చెప్పినావు నువ్వు వాళ్ళకు? 15 లక్షలు చెప్పిన పటేలా. ఆహా, అంత ధర ఉన్నదిలే ఊళ్ళే. నీకు ఊళ్ళో రేట్లు తెలిసేనే. 3 లక్షల గుంటలేదు కాదు చక్కగా. 9 లక్షలన్నర నీకు ఇత్తా అని వచ్చారంటే కాళ్ళకాడికి వచ్చిన బేరాన్ని వదులుకుంటావురా నువ్వు? నువ్వేం మనిషివిరా? ఇల్లు లేదా పటేలా? ఇల్లా? ఇదో ఇల్లారా? ఇదేమన్నా బాలంగిరి బంగారం అనుకుంటావా, లేకపోతే ఏమైనా పెద్ద భవంతి అనుకుంటావా? ఇదేమన్నా స్లాబ్ ఇట్ట పోసిన అనుకుంటావా? ఆ రేకులు ఇల్లు కూడా ధర పెడతారు ఎవరన్నా? భలే ఉన్నవారు. అసలు అప్పు కడదామని ఆలోచన ఉన్నారా నీకు? కడత పటేలా. ఏనా కడతావు? కాళ్ళ గారు వచ్చిన బేరాన్ని కథం చేసుకుంటావు ఎవరు నువ్వు? మంచిగా నీ అదృష్టం కొద్ది వచ్చింది నీకు. 9 లక్షల ఎవరు పెడతారు? ఏమన్నా రమ్మ చూస్తా నేను. అవురా, అసలు నువ్వు గిట్లని తయారైనవరా? పెద్ద మనుషుల మాటలు విన్న పటేలా. పెద్ద మనుషులా? ఎవరురా పెద్ద మనిషి? ఏ ఒక్క పెద్ద మనిషి రమ్మని ఒక 20,000 ఇవ్వనరా నీకు ఇప్పుడు? చూస్తా వాడేవాడు పెద్ద మనిషి మాట్లాడినట్టావు. అరే నాకు ఇవన్నీ చెప్పకు, నేను చెప్తానా. నెల లోపల నాకు మొత్తం బాకీ కడితేనే మంచిది, లేకపోతే మీ సంగతి చూస్తా ఇట్లా ఏమనుకుంటారో కానీ మీరు. మీకు బాగా నాటకాలు అవుతాయి. పటేల్ చెప్పినట్టు మరిగా పెద్ద మనుషుల దగ్గరికి 20,000 అడగ తాగి మరి ఏమంటారో చూస్తా. ఇంకెన్ని రోజులు ఉంచుతాడా ఇడా ఇంటి ముంగట? అంత పొరుగు పూసేస్తుంది. తాపూసారి వచ్చి కొంట పోరా అంట. ట్రాక్టర్ అస్సు లేదా, కొంట పోలేదా? కనకనా ఏం సాయంత్రా? కొద్దిగా చిన్న నీతోటి పని పడ్డదే. ఏం పని? వేలే కొద్దిగా అక్కరున్న 20,000 ఇవ్వకపోతే. 20,000? ఏదో 20 రూపాయలు ఇవ్వన్నట్టు అడగట్లేదురా. నీకే పుట్టిన అప్పులు ఉండే, అవే కడతలేవా? నాకు 20,000 తీసుకొని ఎట్లా కడతా అనుకుంటారు? కొద్దిగా దయచేసి ఇయ్యరా, అదే కొద్దిగా బాగా ఇబ్బందులు ఉన్నాయి. నాగర్ లేవురా, రూపాయలు లేదు నాగరా. అబ్బా గట్లా అంటే ఎట్లా? కొద్దిగా దండం పెడతా. దండం లేదు దయలేదు కనుక పోపో. నాగర్ ఎక్కడ నేను ఒకటి పోపో అనబడితే నేనేమంటానైతే మళ్ళీ ఇస్తా అననే పడితే. అరే నీకే పుట్టిన అప్పులే నాకు తెలియదు అనుకుంటానా? నువ్వు తీసుకుంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిస్తావురా? వాళ్ళకి ఇస్తలేవైతే నువ్వు పోయి నాకు ఇస్తున్నాడు మొగోడు. పోపో అనబడితే ఈ 9,50,000 బేరం వస్తే మీ మాటలు పట్టుకొని 15 లక్షలు పోతుందని ఎక్కిచ్చి విడిచిపెట్టి మళ్ళీ ఇప్పుడు ఏమో బాగా మాట్లాడతారు వీళ్ళు. ఇంకా అంటే 9,50 అమ్మంగా కింద మేము వస్తాను నావురా? నువ్వు బేరం తీసుకొని గుంజుకొని వారి మేరకు ఇచ్చేసినావు ఏమన్నా? అరే భలే మంచి ఉండవు. అరే బాబు పుట్టాడు అప్పులున్నాయి, 4 పైసలు ఎక్కువ వచ్చని చెప్పినావు. అరే పోతు కావచ్చు అనుకోని పోలని మేమేం చెప్తావురా? వాడికి పోయి ఎక్కిచ్చే నువ్వు కొనకని చెప్పినా మేమన్నా? మీరే కదా గట్లా తక్కువకి తావురా. 15 లక్షలు వస్తే నీకేమన్నా తెలుసారా? అదే అన్నది నీ మంచి కోసమేరా. మేము నిందమనుకున్నాం, లేకపోతే కమిషన్ కాసిపడ్డాం మేము అన్నేమన్నా? మీ మాటలు పెద్ద మనుషుల మాటలు పట్టుకొని నేను అన్నాడు మంచిగా సపరేట్గా పోయే బేరాన్ని ఇచ్చగొట్టుకుంటే కానీ ఇప్పుడు అమ్ముకోబా అంటే పోతే ఇన్నే ఉంటా అనుకుంటానవా? మాసాలు పైగా నియాసోటలు ఉంటే మేము బాగా పంచాయతీ చేస్తాం ఊరి మీదుగా. ఓ చెప్తాడు ముచ్చాడు, అమ్ముకో శాతకాక మమ్మల్ని బాగా చేస్తాడు అలా వచ్చి. నువ్వా మా చూసేపా మంచిగా పోయే బేరాన్ని జడగొట్టి 15 లక్షలు వస్తేరా నువ్వు అట్టగా అంతే ఉంటరా? అంతే ఉంటది. అదే 15 లక్షలు వస్తే ఏమందు మంచి దొబ్బి కూర్చుందు. ఇవాళ మేము అన్యాయం చేసినామట. చెల్లె నారుకి వస్తారా మాకు రేపు? అత్త అన్న అయితే చెల్లె ఇల్లు 9.5 ఇస్తానంటే అమ్మలేదట కదా. ఏం చెప్పమంటావన్నా? నేను ఎంత చెప్పినా మా ఆయన నా మాట ఇన్లే. 10 లక్షలకు తక్కువకు అమ్మనంటుండు, అందుకే అమ్మలే. సరే చెల్లె, ఇక అయితే సరే అన్నారే పొద్దున అత్తతి. ఏ ఆగే,
ఎంతసేపు ఆడుకుంటావే? చూడు పెయ్యి ఎంత మట్టి ఎంత అంటుకుందో. పోయి కాలు చేతులు కడుక్కొని అడుగులు పెట్టినా బుక్కుపో. ఏమైందయ్యా పోయిన పని? పెద్ద మనుషులు ఏమన్నారు? ఏమన్నారే, వాళ్ళు నన్ను మోసం చేసిరే మొత్తం. కుండెత్తకపోయినా కుక్క బుద్ధి తెలిసినట్టు ఇప్పటికైనా గా పెద్ద మనుషుల బుద్ధి ఏందో నీకు తెలిసొచ్చింది. అదే చాలు. నువ్వేం రందిపడకు. మళ్ళీ ఎవరికో ఒకరికి చెప్తంతి. ఎట్లోనట్లా అమ్ముడుపోతుంది ఇల్లు. నువ్వేం రందిపడకయ్యా. ఇక రంది పడకంటే ఎట్లనే ఇప్పుడు అమ్ముడు పోతుంది. వాడు 9 అంటే ఊకుంటే 10 ఇచ్చేదాకి అంటే 5 4. ఏం కాదయ్యా, నువ్వేం మనాది పెట్టుకోకు. ఎవరో ఒకళ్ళు వచ్చి మళ్ళీ కొంటారు. ఏం కొనుడు ఏముని, ఇది ఎప్పుడు అమ్ముడు పోవాలి, నా బాకీలు ఎప్పుడు తీరానో ఎట్లనో నాకు వశపడతలేదు తలకే. ఏం చేయాలి కర్మ పాడుగా. చారన్నా, చారన్నా ఉన్నావా? ఎటు పోయేస్తాను నువ్వు? నీకు ఈ ఊళ్ళో పని ఉంటే వచ్చినా, నిన్ను కలిసిపోమని వచ్చినా అన్న. అయిందా మరి? పని అయిందా? పని అయింది. ఇంకా ఇల్లు అమ్మించినావా? ఎవరికైనా చెప్పినావా? మళ్ళా చెప్పలేదన్నా. అమ్ముడు పోయిందా? అది పోలేదు. అయితే 10 లక్షలు చెప్పి రూపాయి ఎవరు కొంటారు? ఎవరు కొనరు. గంత రేటు చెప్పుడు కరెక్ట్ కాదు. మళ్ళీ అందులో పెద్ద మనుషులు వచ్చిన వాళ్ళు ఏమన్నా సమ్మతి చేసి మరి ఉడగొట్టి చెప్పేటోళ్ళ పుల్ల పెట్టి ఇంకింత చేసిరి. నువ్వు చెప్పలేదా మరి? నేనేమన్నా అంటే పెద్ద మనుషులే ఇక్కడ కరెక్ట్ చెప్తలేరు. అది పోదు గట్లుంటే. నువ్వు చెప్పలేదు వెనకసిరి ఇంటైనా చెప్పనుంటే పెద్ద మనుషులు కాదా అని చెప్పాలి. పెద్ద మనుషులే ఎగెత్తారు, నువ్వు అమ్ముకుంటావు, నీకు అప్పు ఉన్నదని చెప్పు. అట్లయితే పోతుంది. కండిషన్ గా నేను పట్టిన కుందేలు 3 కాళ్ళని దిగుతలే, రేటు దిగపోతే ఎవరు కొనరు. వాడు నేను చెప్తే వినేటట్టు లేడన్నా. వినపోతే మనం ఏం చేస్తుంది? వాని బాధ వాడు ఎగురుతాడు. అదే అతి ఇన్న వారకే అంతే. అదేమున్నది? ఎవరు వారా మారిపోతారు. సరే మంచిగా చాలా అయిపోదు. బాగు ఏ పని ఉండన్నా ఆగయా మంచిగా అద్దన్న, మళ్ళీ వచ్చినప్పుడు తాగుతా. మరి పోయి ఆడుకో బిడ్డ. ఎటు పోయిండినా? పొద్దున లేవంగానే లేడు. ఎటు పోయినా చెప్పే పోతాడు, చెప్పా పెట్టకుండా పోయిండు. టైం ఏమో 10 అవుతుంది. తినేయాళ్ళాయి ఇంకా రాలే. నాకెందుకో భయం అవుతుంది. కొంప తీసి అప్పులు ఎక్కువైనాయి అని. ఎందుకైనా మంచిది ఇంకట్లా బజార్ దాకా పోయి చూసత్తా. ఓ పిల్లగా, అవును మీ అన్న కనబడ్డా? కనబడ్డాడు అని. ఎక్కడ కనబడ్డాడు? ఇంత ముందే ఫెర్టిలైజర్ షాప్ కాడ కనబడ్డాడు. ఫెర్టిలైజర్ షాప్ కాడ? అవును. అక్కడ ఎందుకున్నాడు? సిటీ ఇడు కూర్చున్నావేంది? లే దా. రమేష్ అన్న, అమ్మా మీ అన్న కనబడ్డా? కనబడ్డాడు కదమ్మా. ఎక్కడ కనబడ్డాడే? ఈ పొలం కాడ కోయరంగా కనబడ్డాడు అమ్మా. పొలం కాడ ఈయనకేం పని? ఏదో గడ్డి మందు కొట్టాలని అన్నాడు. ఆగో,
మా ఉన్న పొలం అమ్మనే అమ్మితివి, మాకు పొలమే లేదా? గడ్డి మంది ఎక్కడ కొడతాడు? ఏదో కాలుగు తీసుకున్నా అన్నాడమ్మా మరి. కౌలుకా? కౌలు లేదేం లేదు. ఎటువైపు పోయిండు? ఇట్లా పోతాడు. అవునా? నేను బతుకుంటే ఏమో సాధించినట్టు, ఈ బతుకుండి ఎందుకు? ఈ కాలేజీకి నేను బచ్చాల పడితే అప్పు తీసుకొస్తే 10 లక్షలు అయితే 9,50,000 ఇల్లు బ్యారేడికి ఎత్తిన భార్య ఇడిచిపెట్టయ్యా ఇడిచిపెట్టు మొత్తం అని చెప్తే నీకేం తెలిసే? అడితడి కొట్టి పెద్ద మనుషుల మాటలు పట్టుకొని 15 లక్షలకు అప్పుడు పోతుంది రా వారి అంటే, రూపాయి తక్కువ 10 లక్షలకని చెప్పి ఇవాళ నేను అమ్ముదామంటే కొనుటోడు లేడు. 10 లక్షల అప్పు ఈ కుంటి కాలుతోటి ఏం పని చేస్తుంది ఏర్పాలే? నేను నా ఎంత కట్టబడుతూ 10 లక్షలు వస్తాయి. నేను బతుకుడు వేస్ట్, నేను బతుకుడు వేస్ట్. మందకి చచ్చిపోతే నా భార్య నా బిడ్డ అంతా మంచిగా బతాను. నేను ఎందుకు ఉంటే ఎందుకు నేను బతికి వేస్ట్? నువ్వు నన్ను మందకి చచ్చిపోతా. నాకు లక్ష్మి ఒక్కడారు సుఖపెట్టలేదు, సంతోషంగా లేవు. కాలు బచ్చాల పడితే అప్పు తీసుకొచ్చి పెట్టిను. నేను నేనే పెద్ద మనుషుల మాటలు పట్టుకొని 15 లక్షలు 10 లక్షలకు తక్కువ అంటనే నీ మాట ఇల్లేదు. నువ్వు దేవతవి లక్ష్మి, నన్ను సావడి. నేను బతికను, నేను బతికనే. నేను పోతున్నా బిడ్డ, నువ్వు సంతోషంగా ఉంటా. అందు లక్ష్మి నేను చచ్చిపోతాను. లక్ష్మి అసమర్థుండే నా వల్ల కాదు. నేను నిన్ను సాధలేను. నువ్వన్న మంచిగా బతుకు లక్ష్మి, నేను చనిపోతా. నా వల్ల కాదు, నేను ఉండలేను. ఏందయ్యా నన్నేం చేయమంటావు? నీ బిడ్డ ముఖం చూసైనా నీకు ఎట్లా చావబుద్ధి అవుతుంది? మమ్మల్ని ఏమైపోమంటావు చెప్పు. సత్య అయిపోతుందా? ఈ సమస్య పరిష్కారం అవుతుందా చెప్పు. ఈ కుంటి కాళ్ళతోటి నన్ను ఎవరు పడికి పిలుస్తలేరు. ఈ అప్ప తిట్ట తీర్పులే నా వల్ల కాదు. తీర్పు లేడు. అట్లా కాదయ్యా, అట్లా కాదు. నువ్వు చచ్చినంత మాత్రాన నాతో అవుతుందా మరి చెప్పు. నేనేం కావాలో చెప్పు. నువ్వు లేకుండా నేను ఎట్లా బతకాలి? కష్టమైన సుఖమైన నీతోనే అనుకున్నా కదా. గిరైనా నువ్వు చేసే చెప్పు. చిన్నది అది చూడు ఎట్లా ఎడుతాందో. దాని జీవితం ఏం కావాలి? ఊకో అయ్యా, ఎట్లనైనా సరే అప్పు తీర్పుదాం. మళ్ళీ ఆ పెద్ద మనుషుల దగ్గరికే పోదాం. ఇల్లు కొనమని చెప్తాం. ఎంతకైతే అంతకైందయ్యా. అమ్ముకుందాం, మంచిగా బతుకుదాం, అప్పు తీర్పుదాం. కానీ ఈ సచ్చుడు అన్ని ఏమనకయ్యా. నిన్ను వదిలే మేము ఉండలేము. మొన్న బిడ్డ ముఖం చూసైనా నువ్వు ప్రయత్నం మా అనుకో అయ్యా. అయ్యో గా పెద్ద మనుషుల దగ్గరికి మళ్ళా పోదాం. ఇల్లు కొనమని చెప్తాం, వాళ్ళు కొంటారు. నా మాటినయ్యా. మళ్ళీ మనం ఆ ప్రయత్నం చేద్దాం. అంతేగాని గిజంటి పనులు మాత్రం చెయ్యకయ్యా. చెయ్యనని మాట అయ్యా. రేపు మనం అప్పు కట్టేది ఉంటే మనసు కొద్దిగా నిమ్మలం అవుతుంది. ఆ అమ్మేదేదో మొదలు వాళ్ళు వచ్చినప్పుడే అమ్ముంటే మనకి ఇంత వడ్డీ పెరిగేది కాదు.
ఆ ఇచ్చే 9,50,000కు ఇంకొక 50,000 కలుపుకుంటే మొత్తం బాకీ తీరిపోయేది. ఇప్పుడేమో గింత వడ్డీ ఆయే. ఏం చేద్దాం మరి? మంది మాటలు పట్టుకుంటే గట్ల అయినాయి. మధ్యలోకి అంతమంది వచ్చిర్రు పేరు, వాళ్ళు ఏమన్నా తీసుకున్నారా? మొదటిదే మోచం అన్నట్టుగా మొదటోళ్ళకే మళ్ళా ఏంది బాకీ ఉన్నది. అయితే ఏం జరగాలంటే అట్లనే జరుగుతుంది. ఇప్పటికైనా మనకి తెలిసి వచ్చింది. ఇగో రేపైతే గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి గా పైసలు పట్టుకొని పటేల్ ఇంటికే పోదాం. సరాసరి పోయి బాకీ మొత్తం తీర్పుదాం. ఆ మిగిలిన పైసలు మెల్లమెల్లగా ఇస్తామని బతిలాడుకుందాం. సరే లక్ష్మి, ఏ గంతే చేద్దాం మరి. నమస్తే పటేల్. నమస్తే. ఏం రావాలి, ఏం సంగతి? ఏం లేదు పటేలా, ఆ, ఇంకా మొదటోళ్ళే వచ్చారు. ఆహా, 9:30కు వేయింది. ఆ. పైసలు తెచ్చి ఇచ్చారు పటేలా. ఇక అవి ఎట్లా వచ్చినాయో అట్లా తీసుకొచ్చి మళ్ళీ అగో వచ్చినాయా పైసలు? వచ్చినాయి పటేల్. ఎంత పోయింది? 9:30 పటేలా. ఆహా, 9:30 ఇటే పట్టుకొచ్చినావా? ఇక వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పటేల్. ఇక పట్టుకొని ఇటే వచ్చినాయి. మళ్ళీ ఇంటికి ఏం పోతాం? ఇవాళ రేపు అంత రోజులు మంచిగా లేవు. ఆహా, ఉన్నాయారా ఇవి 9:30? ఉన్నాయి పటేలా, లెక్క పెట్టుకోరి. నువ్వు లెక్క పెట్టుకున్నావురా? లెక్క పెట్టిన పటేలా. సరే కానీ మరి ఇంకా 1,00,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారా? ఇంకా 1,00,000 ఇస్తాయి మరి నాకు. పటేలా మెల్లమెల్లగా ఇస్తా. ఇంకా మెల్లమెల్లగా ఇస్తావు. ఇస్తా పటేలా. సరే ఇక ఏమి ఇస్తావు కానీ నీ బిడ్డను చూస్తే నాకు బాధ అనిపిస్తాను రా. నేను 1,00,000 రూపాయలు వేయకుండా అది. పటేలా ఏం చేయాలి పటేలా? అప్పుడు నేను దవాఖానలో పడితే మీరు కాకపోతే ఊళ్ళో నాకు రూపాయి ఉండకపోవు. మీరు అప్పుడు పైసలు ఇచ్చిర్రు. ఇప్పటిదాకా మళ్ళా 1,00,000 రూపాయలు మాఫీ చేస్తారు పటేలా. మీ మంచు మనసు మాకు దొరకదు పటేలా. జర మా మీద దయ ఉంచి పటేలా. అప్పుడు ఎప్పుడు అర్థం పటేలా. సరే, మీ మంచి మనసు మాకు. నువ్వు మంచివానివేరా. ఈ మధ్యలో పెద్ద మనుషులు చేయడం అంత ఆగమాగమైన నువ్వు మంచివానివైనా నీకు పైసలు కానీ నమ్మినా నేను ఎరిగానా? ఇక మంచిగా బతుకుర్రి. మధ్యలో ఏదైనా మంచిగా చెడ్డా నేను ఉన్నా మీకు. సరే పటేలా, మంచిది, పోయిరాను. మనం ఏ పని చేద్దామని ముందడిగేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. కొందరు మంచి చెప్తారు, కొందరు చెడు చెప్తారు. అందులోంచి మంచి ఏది చెడు ఏది అనేది మనమే గ్రహించుకొని ముందడిగేయాలి. లేదంటే ఈ వీడియోలో మళ్ళా నాకు జరిగినట్టే ఎవరికైనా జరగచ్చు. ఈ వీడియో చూసాకైనా జాగ్రత్త పడతారని కోరుకుంటూ మీ మన ఊరి సినిమాలు.